మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిపార్ట్మెంట్లో అనుమానాస్పద ఆత్మహత్యలు అయితే రోజుకి బయటపడుతూనే ఉన్నాయి. సో తాజాగా నిజామాబాద్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అయితే కామారెడ్డిలో ఎస్ఐతో పాటు ఒక కానిస్టేబుల్ ఒక చెరువు దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏం జరిగిందో అనేది పక్కన పెడితే మాత్రం ముగ్గురు ఆ చెరువులో శవం అయితే వెళ్ళారు. సో ఇదంతా కూడా పక్కన పెడితే సిద్దిపేటలో కూడా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. సిద్దిపేటలో జరిగిన తర్వాత నిన్న కూడా ఏదైతే మెదక్ జిల్లాలోని కొల్చారం పోలీస్ స్టేషన్లో ఒక హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి సాయి కుమార్ అనే ఒక ఆఫీసర్ అయితే పోలీస్ స్టేషన్కి ఆపోజిట్లోనే ఒక క్వార్టర్ అయితే ఉంది. దానికి ఆపోజిట్లోనే ఈ చెట్టుకి ఉరి పెట్టుకొని అయితే తను చనిపోయాడు అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఈ సాయి కుమార్, కానిస్టేబుల్ సాయి కుమార్ గురించి మాట్లాడుకుంటే తనది మెదక్ జిల్లాలోని నర్సాపూర్ కాన్స్టిట్యున్సీగా మనకి తెలుస్తూ ఉంది. సో నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. తను అక్కడ విధులు నిర్వర్తించే టైంలో ఎవరైతే ఒక మహిళతోనైతే అఫైర్ పెట్టుకున్నట్టు మనకు ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే చక్కర కొడతా ఉంది. అసలు ఈ అక్రమ సంబంధాలు కావచ్చు, ఏదైతే మనకి వివాహేతర సంబంధాల గురించి మాట్లాడుకుంటే చాలా వరకు కూడా మనకి బయటపడతా ఉన్నాయి. మెయిన్గా చెప్పుకోవాలంటే పోలీస్ డిపార్ట్మెంటే ఇట్లాంటి వాటిని అవాయిడ్ చేయాలని చెప్పినా కూడా ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 10 రోజుల్లో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం అనేది చాలా వరకు కూడా భయాన్ని సృష్టిస్తుందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. కాకపోతే సిద్దిపేటలో అలానే జరిగింది. దాంతోపాటు ఇక్కడ మెదక్ జిల్లాలోని ఏదైతే కొల్చారం పోలీస్ స్టేషన్లో కూడా ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా వరకు కూడా ఇక్కడున్న స్టాఫ్ మెంబర్స్ కూడా బాధపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో తాజాగా కామారెడ్డి జిల్లాలో ఏదైతే మనకి అడ్లూర్ ఎల్లారెడ్డికి సంబంధించిన పెద్ద చెరువు దగ్గర కూడా బిక్నూర్ ఎస్ఐ అయినటువంటి సాయి కుమార్, సో ఇదే గ్రామానికి చెందినటువంటి సాయి కుమార్ ఏదైతే ఈ వార్తను మరవక ముందే ఇదే గ్రామంలో ఇదే పోలీస్ లిమిట్లో ఏదైతే కొల్చారం పోలీస్ స్టేషన్లోనే హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి సాయి కుమార్ అనే ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా ఇవాళ ఈ ఉరికొయ్యకైతే బలి అయ్యాడని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే దీనికి ప్రధాన మూల కారణం ఏమైనా ఉందంటే అదొక అక్రమ సంబంధం మాత్రమే. సో ఈ అక్రమ సంబంధాల గురించి పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా వరకు కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. డిసెంబర్ 29 రోజు కూడా ఉన్నతాధికారులు ఒక రివ్యూ మీటింగ్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఒక స్పెషల్ మీటింగ్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఇన్సిడెంట్లను బేస్ చేసుకొని ఎవరు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్కి పాల్పడద్దు అని చెప్పేసి నిన్న ఇన్సిడెంట్ ఏదైతే మనకి ఈ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఆ మీటింగ్లో కూడా ఈ మ్యాటరే మాట్లాడడం జరిగింది. సో డిసెంబర్ 28 రోజు ఆ మీటింగ్ అయితే పెట్టుకున్నారు. డిసెంబర్ 29 ఆదివారం రోజు ఉదయం అందరూ చూస్తుండగానే దాదాపు 7:30 గంటల సమయంలో ఇక్కడ ఈ క్వార్టర్కి అతి సమీపంలో, అంటే ఈ క్వార్టర్ ఉంది అంటే పోలీస్ స్టేషన్కి క్వైట్ ఆపోజిట్లోనే ఒక పాడుబడ్డటువంటి ఒక క్వార్టర్ అయితే ఉంది. ఈ క్వార్టర్ ఆపోజిట్లోనే మనకి ఒక చెట్టు అయితే ఉంది. సో ఈ చెట్టుకైతే తను ఉరి పెట్టుకుని తను చనిపోయాడు అనేది తెలుస్తూ ఉంది. అంటే మార్నింగ్ టైంలో దాదాపు 7 to 7:30 టైంలో ఇన్సిడెంట్ జరగడం అనేది ఈ మెదక్ జిల్లాలో ఒక్కసారిగా ఈ చర్చ అనేది చర్చనీయాంశంగా అయిపోయింది. సో ఎవరైతే కానిస్టేబుల్ సాయి కుమార్ గురించి మాట్లాడుకుంటే తను అక్కడి నుంచి వచ్చారు, ఈ చెట్టు అయితే ఎక్కారు. ఈ చెట్టుని ఎక్కిన తర్వాతనే తను ఆత్మహత్య చేసుకోవడానికైతే ఒక తాడు సహాయంతోనే తను చనిపోవడం జరిగింది. తనకు సంబంధించిన పాదరక్షలు, చెప్పులు కూడా మనకి ఇక్కడనే ఉన్నాయి. సో చెప్పులు ఇడిచేసి తను పైకెక్కాడు. పైకెక్కిన తర్వాత తను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. సో దీనికి గల మూల కారణాలు ఏంది అని చెప్పేసి మనం ఒక్కసారిగా లోతుగా మనము ఆలోచిస్తే మాత్రం వివాహేతర సంబంధం వల్లే ఇవాళ కొంప కొల్లేరైందని చెప్పుకోవాలి. ఎవరైతే నర్సాపూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఒక మహిళతోని అక్రమ సంబంధం పెట్టుకోవడము, ఇదంతా కూడా తెలుసుకున్న తర్వాత
తర్వాత ఎవరైతే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళకు సంబంధించిన ఎవరైతే కుటుంబీకులు తన అల్లుడు కావచ్చు లేకపోతే ఇంకొక ఫ్యామిలీ మెంబర్ సో దాంట్లో జోక్యం చేసుకున్న తర్వాత ఎవరైతే సాయి కుమార్ గురించి మాట్లాడుకుంటే తిను వెల్ సెటిల్ అని మనకు తెలుస్తూ ఉంది. ఇతన్ని మనము బ్లాక్ మెయిలింగ్ చేస్తే మాత్రం డెఫినెట్లీ ఒక ప్రాపర్టీ సటన్ ప్రాపర్టీ అనేది మనం కొట్టేయచ్చు, ₹1,00,00,000 వరకు మనం డిమాండ్ చేద్దామని చెప్పేసి ఎవరైతే ఆ మహిళకు సంబంధించిన బంధువులైతే చెప్పడం జరిగింది. సో ఇదంతా జరిగిన తర్వాతనే తను అంటే ఎవరైతే సాయి కుమార్ హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్కి పూర్తి స్థాయిలో వాళ్ళు బ్లాక్ మెయిలింగ్ చేశారు, బెదిరింపులు, కాల్ చేయడము, లేకపోతే పరువు తీసామని చెప్పడము. ఏదైతే ఈ 1 వీక్ నుంచి కూడా మనం మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా వరల్డ్ వైడ్గా అంటే మనము ఇండియా వైడ్గా కూడా చెప్పుకోలేం, వరల్డ్ వైడ్గా మనం ఎందుకు చెప్తా ఉన్నామంటే ప్రపంచవ్యాప్తంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఆత్మహత్యలు జరగడం అనేది చాలా వరకు కూడా తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నారు. చాలామంది భయపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇదంతా కూడా పక్కన పెడితే ఇదంతా అంటే నిన్నటి వరకు కానిస్టేబుల్ శృతి, అదేవిధంగా బిక్నూర్ ఎస్ఐ అయినటువంటి సాయి కుమార్, అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి నిఖిల్ వీళ్ళ ఈ మృతి తర్వాత ఈ అంటే నా ఇష్యూ అనేది మళ్ళీ బయటకు ఎక్కడికి పొక్కుతుందేమో అనే దానిపైన అయితే చాలా వరకు కూడా తను ఏం ఆలోచించిండో తెలియదు, కానీ తను వచ్చిండు, ఉరేసుకున్నాడు, చనిపోయాడు. సో ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం పట్ల ఏదైతే డీజీపీ అధికారులు కూడా దీనిపైన ఒక రివ్యూ మీటింగ్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఉన్నత అధికారులు ఏవైతే మనకి ఈ తెలంగాణ ఇప్పుడు మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో, నాట్ ఓన్లీ తెలంగాణ అండి, సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నత అధికారులకు సంబంధించిన ఒత్తిళ్ల వల్ల కూడా చాలా వరకు కూడా చనిపోతూ ఉన్నారు. ఎవరైతే ఎస్ఐ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా సర్వీస్ రివాల్వర్ పెట్టుకొని వాళ్ళు ఇవాళ కాల్చుకొని చనిపోతూ ఉన్నారంటే ఒకసారి ఆలోచించండి ఎంత ఒత్తిడి ఉండొచ్చు. సో ఒత్తిడి అనేది పక్కన పెడితే మాత్రం ఇవాళ ఒక వర్క్ అనేది మనము ఒక ఆఫీసర్కి అసైన్ చేస్తే అది 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు. సో కాకపోతే ఇదంతా పని కావట్లేదు అని చెప్పేసి వాంటెడ్లీ వాళ్ళని టార్గెట్ చేయడము, ప్రతి అంటే గంటకి కాల్ చేసి ఎక్కడానికి వచ్చింది పని, ఏమైంది అని చెప్పేసి బెదిరించడము, లేకపోతే ఎవరైతే సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సుపీరియర్కి ఇంకొక సుపీరియర్ కాల్ చేసి మాట్లాడడం, ఎక్కడి వరకు వచ్చినాయి కేసులు, ఎఫ్ఐఆర్లు ఎన్నైనాయి. ఇదొక టార్గెట్ లాగా అయిపోయినట్టు మనకు అనిపిస్తూ ఉంది. ఈ ఉన్నతాధికారులకు సంబంధించిన ఒత్తిళ్లు తట్టుకోలేకనే చాలామంది చనిపోతూ ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం ఎవరైతే మనకి అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు పెట్టుకొని చాలా వరకు కూడా ఇవాళ చనిపోతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. తాజాగా తెలంగాణలో ఇవాళ దాదాపు ఇప్పటి వరకు ఈ 10 రోజుల్లో 5 ఇన్సిడెంట్లు జరిగినాయండి. సో దాదాపు 4 నుంచి 5 ఇన్సిడెంట్లు జరిగినాయి. సిద్దిపేటలో మాట్లాడుకుంటే చాలా బాధాకరం. సో అప్పుల బాధ తట్టుకోలేక ఏదైతే ఒక కుటుంబం దాదాపు 3 అంటే కానిస్టేబుల్, దాంతోపాటు వాళ్ళ భార్యతో పాటు వాళ్ళ కుటుంబీకులు ఎవరైతే పిల్లలకు పురుగుల మందిచ్చి వాళ్ళు ఇవాళ పాయిజన్ తాగి చనిపోయారంటే ఒక్కసారి ఆలోచించండి. ఎవరైతే ఇక్కడ ఉన్నతాధికారులు కావచ్చు, వాళ్ళతోటి పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మనం మాట్లాడితే వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, అంటే సరైన టైంలో జీతాలు వేయకపోవడం, లేకపోతే ఈ జాబ్కి తగ్గట్టు సాలరీ లేకపోవడమే దీనికి గల మూల కారణాలుగా చెప్తా ఉన్నారు. అప్పుల బాధలు తట్టుకోలేకనే సిద్దిపేటలో ఒక ఫ్యామిలీ అయితే బలైంది. దాంతోపాటు వివాహేతర సంబంధం, అక్రమ సంబంధం వల్ల ఇవాళ కొల్చారంలో ఇవాళ ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా బలి కావడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ రేగుతున్నటువంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే కామారెడ్డి జిల్లాలో ఈ ఇన్సిడెంట్ ఏదైతే బిక్నూర్ ఎస్ఐ అయినటువంటి సాయి కుమార్, దాంతోపాటు బీబీపేటలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి శృతి, వీళ్ళు అదే గ్రామానికి చెందినటువంటి ఒక కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి నిఖిల్. సో ఈ 3 కూడా ఎల్లారెడ్డికి సంబంధించిన పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వాళ్ళు ఎందుకు వెళ్ళారు అనేది మాత్రం పక్కన పెడితే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం అనేది డిపార్ట్మెంట్లో సిగ్గుచేటుగా చెప్పుకోవాలి. ఎందుకంటే అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు ఇట్లాంటి వాటి వల్ల ఇవల్ల ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది చాలా వరకు కూడా బాధాకరం అని చెప్పుకోవాలా. ఏదేమైనప్పటికీ ఒక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే ఒక ఉన్నతాధికారి ఎవరైతే హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్ వల్ల ఉరిపెట్టుకొని చనిపోవడం అనేది మాత్రం చాలా వరకు కూడా బాధాకరం అని చెప్పేసి తోటి ఉద్యోగస్తులు అయితే వాళ్ళు ఇవాళ బాధపడతా ఉన్నారు. తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్లో అనుమానాస్పద హత్యలు అదేవిధంగా ఆత్మహత్యలు అనేటివి కలకలం రేపుతా ఉన్నాయి. సో మెదక్ జిల్లాకైతే సుమన్ టీవీ రావడం జరిగింది. మెదక్ జిల్లాలోని ఏదైతే మనకి కుల్చారం పోలీస్ స్టేషన్కి అయితే మనం వచ్చినాం. ఈ కుల్చారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఏదైతే హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి సాయి కుమార్ అనే ఒక ఎంప్లాయ్ అయితే ఉరిపెట్టుకొని తను చనిపోయినాడు అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో నిన్న అయితే ఒక దాదాపు అంటే ఎర్లీ మార్నింగ్ 7 to 7:30 టైంలో తను చనిపోయినట్టయితే పోలీస్ అధికారులు అయితే మనకి చెప్పడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారినాయి. అంటే ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్లో వివాహేతర సంబంధాలు పెట్టుకోవద్దు అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్స్ చెప్తున్నా కూడా కొంతమంది అక్కడక్కడ ఇట్లాంటి వాటికి బానిసై చాలా వరకు కూడా వాళ్ళ వల్ల ఆత్మహత్య చేసుకోవడానికైతే వాళ్ళు వెనకాడట్లేదు. సో ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ల పట్లనైతే చాలామంది 2 తెలుగు రాష్ట్రాల ప్రజలైతే ఈ న్యూస్ విన్న తర్వాత చాలామంది అయితే ఒక్కసారిగా హవాకైపోతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపుగా అంటే మనకి ఈ 10 రోజుల టైంలోనే దాదాపు అంటే మనకి వేరు జిల్లాల్లో 5 నుంచి 6 పోలీస్ ఆఫీసర్స్ అయితే వాళ్ళు చనిపోవడం జరిగింది. సో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే కామారెడ్డి జిల్లాగా మనం చెప్పుకుంటాం, కామారెడ్డి జిల్లాలో కూడా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అది హత్యనే అనేది మర్చిపోకముందే మెదక్ జిల్లాకి సంబంధించిన కుల్చారం పోలీస్ స్టేషన్లో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా వరకు కూడా బాధపడాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే స్థానిక తోటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో చాలా వరకు కూడా బాధపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో దీంతో పాటు ఇదంతా కూడా మరొక ముందే సిద్దిపేటలో కూడా కుటుంబ సమేతంగా తను ఒక ఎంప్లాయీ ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఒక కానిస్టేబుల్ తన కుటుంబ సమేతంగా తను ముగ్గురు కూడా పురుగుల మందు తీసుకొని వాళ్ళు చనిపోవడం జరిగింది. సో మొన్న ఒక ఎస్ఐ గురించి మాట్లాడుకుంటే సర్వీస్ రివాల్వర్ పెట్టుకొని ఏదైతే తను షూట్ చేసుకొని చనిపోయినారు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు చూసిన తర్వాతనైతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతూ ఉంది, అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమైనా దృష్టి తగిలిందా అనేటట్టుగా ఇట్లాంటి న్యూస్ అనేది వైరల్ అవుతూ ఉంది. చాలామంది బాధపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో లోపల ఏదైతే మనకి ఈ కుల్చారంకి సంబంధించిన పోలీస్ స్టేషన్కి అయితే మన సుమన్ టీవీ వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే మనకి ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎంట్రీ ఏదైతే ఉందో ఇక్కడ ఎంట్రీ దాదాపుగా మనకి ఇక్కడ పోలీస్ స్టేషన్కి పక్కనే ఒక పాడుపడ్డటువంటి ఒక క్వార్టర్ అయితే ఉంది, పోలీస్ క్వార్టర్ అని చెప్పుకోవాలా. దానికి పక్కనే మీరు ఒకసారి విజువల్స్లో మీరు టార్గెట్ చేయొచ్చు. అక్కడ ఒక చెట్టు కనిపిస్తూ ఉంది. అదే చెట్టుకి ఎవరైతే హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి సాయి కుమార్ ఉరి వేసుకొని తను చనిపోయాడు అనేది మనకు తెలుస్తూ ఉంది. ఇదంతా కూడా తెలుసుకున్న తర్వాత ఇదంతా కూడా మళ్ళీ ఎప్పుడు జరిగింది, నైట్ టైంలో జరిగిందా అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం అందరం పొరపాటే. December 29th ఎర్లీ మార్నింగ్ అంటే 7 o'clock నుంచి 7:30 టైంలో సాయి కుమార్ ఏదైతే పోలీస్ స్టేషన్కి క్వైట్ ఆపోజిట్లోనే ఒక చెట్టుకైతే తను ఉరి వేసుకొని తను ఆత్మహత్య చేసుకున్నాడు అనేది తెలుస్తూ ఉంది. సో ఇక్కడ పోలీస్ స్టేషన్ నియర్ బై లొకేషన్లో చాలా వరకు కూడా ఎవరైతే సాయి కుమార్ గురించి మనం మాట్లాడడం జరిగింది, హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్ గారు ఈ హోటల్స్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించిన ప్రజానీకంతో కూడా మనం మాట్లాడినాము. అక్కడ చాలా వరకు కూడా చాలా మంచి క్యాండిడేట్, తన వల్ల ఇట్లాంటి ఇన్సిడెంట్కి పాల్పడతాడు అంటే మేము నమ్మలేకపోతున్నాం అని చెప్తా ఉన్నారు. ఎవరైతే హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి సాయి కుమార్ గురించి మాట్లాడుకుంటే ఆ రోజు వాళ్ళ కుటుంబీకులకు సమాచారం ఇచ్చి మరి తను ఆత్మహత్య చేసుకున్నాడు అన్నట్టుగా మనకు ఒక ప్రాథమిక సమాచారం అయితే వచ్చింది. ఇక్కడ కొంతమంది స్థానిక ప్రజలతో కూడా మనం మాట్లాడినాము. నిన్న కావచ్చు మొన్న ఏదైతే ఎర్లీ మార్నింగ్ టైంలో కూడా కొంతమంది ఇక్కడ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా చాలా వరకు కూడా మంచిగా మాట్లాడి చాలా ఆత్మీయంగా పలకరించిండు హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్ అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. సో ఇదంతా కూడా ఇక్కడ ఈ జిల్లాలో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా బాధాకరం అని చెప్పుకోవాలి.